హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మహాదేవ్ నావల్టీకి అయితే వచ్చేసామండి. ఇది గంటాలమ్మ గుడి మా ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్లో ఫస్ట్ స్టోర్ అనమాట. చాలా పెద్ద స్టోర్ అండి. ఇక్కడ హోల్సేల్గా స్టేషనరీ, టైలరింగ్ ఐటమ్స్, మేకప్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, డైలీ రెగ్యులర్గా ఇంట్లో ఏదైతే యూజ్ చేసుకుంటామో ఆ నీడ్స్, దాంతోపాటు సమ్మర్ వింటర్ రైనీ అనే తేడా లేకుండా ప్రతి సీజన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే ప్రతి ఐటెం 2000+ వెరైటీస్ ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అది కూడా హోల్సేల్ ప్రైజెస్లో. ఇవి నార్మల్గా పెద్దగా హోల్సేల్ స్టోర్ అండి ఇది. కాకపోతే స్టేషనరీ ఒకటి, జ్యువెలరీ ఒకటి మనకి రీటైల్లో కూడా ఇస్తారు. కంటెంట్ చూద్దరు. ఓయ్, ఏం పేరు నీ పేరు? ఏం చేస్తున్నావు? నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడ బాగా నచ్చుతాయి. ఏం బాగున్నాయి? పెన్స్ బాగున్నాయా, క్రేయన్స్ బాగున్నాయా? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? ఏం తీసుకుంటావు? అన్ని తీసుకుంటా. బాగున్నాయా? బాగున్నాయి. అన్ని నాకు చాలా ఇస్తాడు. బాగుంటాయా మరి? ఇక్కడ స్కూల్కి స్టార్ట్ అయ్యే చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే వాళ్ళ వరకు కూడా అన్ని రకాల నీడ్స్ దొరికేస్తాయండి. నార్మల్గా చాలా చాలా లో బడ్జెట్లో ₹1-2 నుంచి కూడా ఇక్కడ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి హోల్సేల్లో ఇస్తారు. పెద్ద పెద్ద వాళ్ళకి, పెద్ద పెద్ద షాప్స్కి, ఊళ్ళలో బిజినెస్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా దూరపూర్ నుంచి కూడా మనకి అటు బెజవాడ, కాకినాడ, విజయవాడ, తుని, అనకాపల్లి ఇలా చాలా దూరపు ఏరియాల నుంచి ఇక్కడికి వచ్చి హోల్సేల్లో తీసుకెళ్తూ ఉంటారు. ఒకవేళ రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ అలవాటు పడిన వాళ్ళు వేరే ఏ షాప్కి కూడా మనకి హోల్సేల్గా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, ఏ ఐటమ్స్ కానీ, స్టేషనరీ కానీ కావాలని మాత్రం వెళ్ళరు. ఎందుకంటే ప్రైస్ అంత రీజనబుల్గా ఉంటుంది. మనుషులు కూడా అంత బాగుంటారు. బాగుండడం అంటే అందం కాదండి, హ్యూమన్ రిలేషన్స్ అంత బాగా మెయింటైన్ చేస్తారు. ప్రతి కస్టమర్ని కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. వన్స్ ఏదైనా ఒక షాపింగ్ కోసం కస్టమర్ మన షాప్లోకి స్టెప్ ఇన్ అయ్యారు అంటే వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ రావాలంటే ఒకటి క్వాలిటీ బాగుండాలి, 2 కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, చాయిస్ ఎక్కువ ఉండాలి, ప్రైసెస్ రీజనబుల్గా ఉండాలి. వీటన్నిటితో పాటు వాళ్ళు మనతో డీల్ చేసే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, మనుషుల పద్ధతి కానీ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనకి అది మెండుగా దొరుకుతుంది. ఈ సీజన్ కోసం స్టేషనరీలో వచ్చిన సరికొత్త ఐటమ్స్ అన్ని కూడా డీటెయిల్గా చూపించేస్తున్నామండి. తక్కువ ప్రైస్కి హోల్సేల్లో కానీ రిటైల్గా కూడా దొరుకుతాయి. ఐటమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలి. గత 35 సంవత్సరాలుగా చాలామంది ఆదరాభిమానాలు పొందిన ఈ మహాదేవ నావల్టీ గుండువారి వీధిలో ఉండేది. అదే ఇప్పుడు మనకి ఇక్కడ గంటాలమ్మ గుడికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఎదురు వీధిలో ఫస్ట్ షాప్లోకి వచ్చింది. అక్కడ ఎన్నో జనరేషన్స్ నుంచి స్టాక్ పట్టుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోలో కలెక్షన్ డీటెయిల్గా చూసేద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్సలు గడపలా. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం ఎక్కడున్నా తెలుసా? పిల్లలందరికీ బాగా ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అంటే రెగ్యులర్ గా మనం శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ ఇవన్నీ చూస్తుంటాం కదా. వీటితో పాటు సీజనల్ గా ఏమేమి అవసరమో అవి కూడా మీకు చూపించాలి కదా. దానికోసం అయితే మీ ముందుకు ఇవాళ వీడియోతో వచ్చేసాము. ఇవాళ మనం మహాదేవ్ నావెల్టీకి అయితే వచ్చేసామండి. ఇది రాజమండ్రిలో గంటాడమ్మ గుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్ లో అని చెప్పకూడదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రీట్ కార్నర్ లోనే ఉంటుంది. లోపలికి వచ్చి రాగానే ఫస్ట్ షాప్ కనిపిస్తుంది. కాబట్టి అడ్రస్ కూడా నేను ఒకసారి క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ ప్రజెంట్ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదండి, కాలేజెస్ రీఓపెన్ అవుతున్నాయి కదా. వీళ్ళ కోసం క్యారేజెస్ దగ్గర నుంచి రకరకాల స్టేషనరీ ఐటమ్స్ అన్ని కూడా A to Z అవైలబుల్ గా ఉంటాయి. స్టేషనరీ అనేది చిన్న మాటే, వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీని చూసిన తర్వాత దీని స్టేషనరీ కాదా అంతకు మించి అనొచ్చు అనిపిస్తుంది. కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ అండి ఇది. కాకపోతే స్టేషనరీ మనకి రీటైల్ లో ఇస్తారు, రీటైల్ గా కూడా ఇస్తారు. హోల్సేల్ షాప్ అని ఎందుకు చెప్పామంటే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి స్టాకులు బల్క్ గా తీసుకెళ్లి చిన్న షాప్స్ లో గానీ, ఊళ్ళలో షాప్స్ లో గానీ, సిటీస్ లో అయినా రకరకాల ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదండి. ఇక్కడ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి, స్టేషనరీ ఉంటాయి, టైలరింగ్ ఐటమ్స్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటుంది. అసలు వీళ్ళ దగ్గర లేనిదేంటి వాటినట్ అది ఏదో అనుకున్నా, ఒక క్లాతింగ్ తప్ప అన్ని క్లాతింగ్, బ్యాంగిల్స్ తప్ప హోమ్ నీడ్స్ ఉంటాయి. A to Z హోమ్ నీడ్స్ అంటే ఎలక్ట్రానిక్స్ కాదండి, ఇంట్లో మనం వాడుకునే వస్తువులు అంటే స్క్రబ్బర్స్ దగ్గర నుంచి అలాంటివన్నీ రెగ్యులర్ ఐటమ్స్ అన్ని కూడా A to Z దొరికేస్తాయి. 1-2 కాదండి, క్లియర్ గా సింపుల్ గా చెప్పాలంటే ఒక 2000+ వెరైటీస్ ఉంటాయి. ఇందులో అయితే మీకు స్టేషనరీ అయితే, ఇంట్లో వాడుకునే అయితే, ఫ్యాన్సీ అయితే, A to Z జ్యువెలరీ అయితే అన్నిట్లోనూ 2000+ వెరైటీస్ ఉంటాయి. అన్ని ఉంటేనే కదా హోల్సేల్ మార్కెట్ లో మరి పెద్ద స్టోర్స్ లో అన్ని కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి సేల్ చేసుకోవడానికి అంత క్వాంటిటీ అందించాలి. అంతా అందిస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ సీజన్ స్పెషల్ ఏంటి అంటే ఖచ్చితంగా పిల్లల కోసం స్టేషనరీ కావాలి. అందులో చిన్న పిల్లలు అప్పుడే స్కూల్ కి పంపే పిల్లల దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్లల వరకు, జామెంట్రీ బాక్స్ దగ్గర నుంచి లంచ్ బాక్స్ దగ్గర నుంచి A to Z దొరకనివన్నీ ఉండవు, దొరకనివి ఏమీ ఉండవు. ఒకసారి అవేంటో సానరీ తెలుసుకుందాం.
ప్రవీణ్ గారు నమస్తే. చాలా రోజులు అయింది కదా. ఏంటి స్టేషనరీ స్పెషల్ లో ఏమి వచ్చినాయి ఒకసారి మనం స్టేషనరీ ఐటమ్స్ అయితే మీకు పెన్సిల్, షార్ప్నర్, స్కేల్, షార్ప్నర్స్ లో వెరైటీస్ వస్తాయి, బొమ్మల షార్ప్నర్ లో అలాంటి వెరైటీస్ వస్తాయి, ఎరేజర్స్ లో బొమ్మల ఎరేజర్స్ వస్తాయి, మళ్ళీ పెన్సిల్ బాక్స్ లో మ్యాగ్నెట్ పెన్సిల్ బాక్స్ ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఉంది, మ్యాగ్నెట్ పెన్సిల్ బాక్స్ ఇలాంటి వెరైటీ వస్తాయి, ఇలాంటి విత్ షార్ప్నర్ మ్యాగ్నెట్ బాక్స్ లో వస్తాయి. దీనిలో లైటింగ్ కావాలి లైటింగ్, క్యాలిక్యులేటర్ కావాలి క్యాలిక్యులేటర్, లైటింగ్ ప్లస్ క్యాలిక్యులేటర్ కూడా ఉన్నాయి. పిల్లలు సరదాగా ఆడుకునేలా ఉంటాయని చెప్పండి. ఎస్, అండ్ పిల్లలు సరదాగా ఆడుకునే ఒక ఐటమ్ కూడా ఉంది. ఇదిగోండి బస్, పిల్లలు ఆడుకునే బస్, లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్. మీకు పెన్సిల్ బాక్స్ కింద ఆడుకోవచ్చు పిల్లలకి, కొత్తగా సింపుల్ గా ఉంటది. బాగుందండి, చూడడానికి కూడా అందంగా ఉంది. బైక్ కూడా వస్తుంది దీంట్లో. బాక్స్ బస్సు కూడానా? బైక్ కూడా వస్తుంది. ఓకే, అంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళమని మారం చేస్తాను చూసారా, అలాంటి పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఇలాంటి ఎర చూపించి మరి స్కూల్ పంపించచ్చు కదా. కొంచెం వెరైటీస్ ఏమేమి ఉన్నాయని ఒకసారి మాకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే స్టేషనరీలో. ఇవ్వండి కాంబో సెట్లు వస్తాయి, పెన్సిల్ కిట్ వస్తాయి లోపల. ఓకే, ఈ రేక్ బాక్స్ లో కింద పడినా పగలవు, పిల్లలకి ఏం పేరు చేసినా పగలవు, అలాంటి వెరైటీ ఉన్నాయి. అదే ఇలాంటివి అయితేనే కొంచెం కొంచెం అల్లరి పిల్లలే కదా ఇప్పుడు జనరేషన్ అంతా కూడా. ఇందులోనే మనకి పెన్సిల్, ఎరేజర్, అలాగే షార్ప్నర్ కూడా వస్తుంది. ఇలా అంటే ఒక పెన్సిల్ బాక్స్ లో మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి? దాదాపు 50 to 60 వెరైటీస్ ఉన్నాయి. 50 to 60 వెరైటీస్ అంటే ఎందుకు చెప్పించారో మీకు అర్థం అవుతుంది కదా. ఇవన్నీ కూడా అవే, ఇవి కాకుండా పైన కూడా ఉంటుంది. ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ లో వెరైటీ ఉన్నాయి, ఈ టైప్ లో ప్లాస్టిక్ ఐటమ్స్ వస్తాయి, ఇలాంటి కూడా వెరైటీస్ వస్తాయి, ఈఓ వెరైటీస్ వస్తాయి, మళ్ళీ 10 రూపాయలు అమ్ముకునే ఉంటాయి, 20 రూపాయలు అమ్ముకునే ఉంటాయి, అవి దాంట్లో కూడా వెరైటీ వస్తాయి. ఇప్పుడు మేము చెప్పేయన్ని రీటైల్ లో మీకు స్కూల్ మీ పిల్లలకు కావాల్సిన తీసుకోవచ్చు. అలా కాదు మీకు ఓళ్ళలో షాప్స్ కావాలనుకుంటే కనుక చాలా చాలా మంచి రీజనబుల్ ప్రైస్, రూపాయి దగ్గర నుంచి కూడా వీళ్ళ దగ్గర ఐటమ్ ఉంటదండి. మినిమం హైయెస్ట్ ప్రైస్ ఏ ఐటమ్ ఉంటుంది అంటారు మన దగ్గర? హారాలు, అంటే హారాల సెట్ నగల దాకా వెళ్ళిపోవాలి. అంటే అంత లో బడ్జెట్ లో ఇవ్వబట్టే మనకి మార్జిన్ వేసుకుని సేల్ చేసుకోవడం. పావలా కూడా ఉందా? నేను రూపాయిని ఎక్కువ చెప్పేసినట్టున్నాను. అదే అదే పావలా సూది నుంచి వేలల్లో నగల వరకు కూడా A to Z అన్ని బల్క్ క్వాంటిటీలో హోల్సేల్ ప్రైస్ కి హోల్సేల్ షాపులకి ఇస్తారు. బట్ స్టేషనరీ గానీ నగలు గానీ రెండు రిటైల్ ఇస్తారు కదా. ఈ రెండు కూడా రిటైల్ అంటే సింగిల్ పీస్ కావాల్సిన కూడా తీసుకోవచ్చు. ఒకసారి కొన్ని వెరైటీస్ అయితే చూద్దాం, చూపించండి. ఇలాంటి వెరైటీస్ వస్తాయి. పిల్లలకి కార్టూన్లు ఇష్టం ఉంటది కదా, ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ కార్టూన్స్ కి సంబంధించి క్యాలిక్యులేటర్ ప్లస్ లైట్, ఇలా క్యాలిక్యులేటర్ టైప్ వస్తాయి. ఓకే, ప్లస్ దీంట్లో లైటింగ్ కూడా వస్తాయి కొన్ని ఐటమ్స్. క్యాలిక్యులేటర్లు, లైటింగ్స్, లిడ్ లైటింగ్ ఐటమ్, లిడ్ పెన్సిల్స్ లో మనకి అవి కూడా ఎంత అట్రాక్టివ్ గా ఉంటున్నాయి కదా. పిల్లలు ఇంట్రెస్టింగ్ గా స్కూల్ కి వెళ్ళాలన్నా ఏదైనా రాయాలన్నా కూడా వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయి. కొన్ని మాత్రం మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలాంటి, ఇవి కూడా ఇది చూసారా లిడ్ పెన్సిల్. ఇలా మనకి బాక్స్ పరంగా కూడా తీసేసుకుని మనం రీసేల్ చేసుకోవచ్చు అన్నమాట. తక్కువ ప్రైస్ పడతాయండి, చాలా తక్కువ కూడా ఉన్నాయి మేడం. మనకి ఎలా పడతాయి లిడ్ పెన్సిల్? స్టార్టింగ్ మీకు 5 రూపీస్ స్టార్టింగ్, 5 రూపీస్, 7 రూపీస్. కాస్ట్లీ ఐటమ్స్ కానీ కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఉంటాయి. 20 రూపీస్, 30 రూపీస్ ఆ రేట్ లో కూడా ఉంటాయి. 40-50 అమ్ముకోవచ్చు. ఇవి చూసారా బాగా ట్రెండ్ అయిన మోడల్. ఇవి కూడా బాగా ట్రెండింగ్ ఇప్పుడు. అంటే ఎంతసేపు మనం ఒకే రకంగా కాకుండా లిడ్ పెన్సిల్ లో బాల్స్ మార్చుకునే వాళ్ళం గుర్తుందని పైన పిన్ కింద అలా పెట్టుకుంటాం. వాటిలో ఇవి కొత్త మోడల్ అన్నమాట, బాగా ట్రెండ్ అవుతుంది, ఎక్కువ పడుతున్నారు. ఆఫ్ కోర్స్ అవి ఇలా రాలేదు అప్పుడు, ఇప్పుడు ఈ మోడల్స్ మరి బాగున్నాయి కదా. షాప్ లో బొమ్మ షాప్ లో కూడా వస్తాయి. సూట్ కేస్ మోడల్, సూట్ కేస్ షార్ప్నెస్. ఇందులో మనకి తుక్కు తీసుకుని పడేసుకోవచ్చు. ఇలా వస్తాయి, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి షార్ప్నర్స్ లో వెరైటీస్ చూపించండి. డబుల్ షార్ప్నర్ వస్తది. డబుల్ షార్ప్నర్ అంటే కొంచెం లావుగానే సన్నగా కూడా ఉన్నాయి. తర్వాత సూట్ కేస్ షార్ప్నర్ వస్తాయి. తర్వాత హెలికాప్టర్ షార్ప్నర్ వస్తాయి. ఇదేమో కొత్తగా I2-in-1 షార్ప్నర్స్. అదే షార్ప్నర్, ఎరేజర్. ఏమంటారు దీన్ని? పాండా కాదు, ఇది డోరా కూడా ఈ మధ్య ఫేమస్ అయింది. అమ్మో, అయితే తెలియలేదు మనకి. తెలీదా? ఎంత చిన్న పిల్లలు లేరు మనకి. చెప్పండి, పర్లేదు చెప్పచ్చుగా మీరు. నేను చెప్తాను, గెస్ చేసుకోమని చెప్పండి. గెస్ చేసుకోండి. అయితే పిల్లల కోసం ఇలా షార్ప్నర్లు, ఎరేజర్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి. మెయిన్ గా పెన్సిల్స్, పెన్స్, లిడ్ పెన్సిల్స్. అసలు స్టేషనరీలో ఉండే ఐటమ్స్ చెప్పండి మన దగ్గర. స్టేషనరీ లేనిది అన్ని ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాడ్స్ ఉన్నాయి, స్లేట్స్ ఉన్నాయి, స్లేట్ పెన్సిల్స్ ఉన్నాయి, పెన్సిల్ బాక్సెస్, పెన్సిల్ పౌచెస్, బుక్స్ తప్ప అన్ని ఉంటాయి. స్టేషనరీ అంటే బుక్స్ కూడా వస్తాయి కదండి ఇంక్లూడ్.
బుక్స్ ఒకటి మినహాయించి మిగతా A to Z అన్ని దొరికేస్తాయి. మీకు షాప్స్ కోసం చూసే వాళ్ళైతే మాత్రం 100% సింగిల్ స్టాప్ డెస్టినేషన్. ఏ వస్తువుకైనా సరే చెప్పాంగా 2000+ వెరైటీస్ ఒకే చోట దొరకాలి, అది కూడా చాలా తక్కువగా. చెప్పారుగా పావల దగ్గర నుంచి కూడా దొరకాలంటే మనకి మహాదేవ్ నావెల్టీలోనే దొరుకుతాయి. ఇంకొన్ని వెరైటీస్ చూపిద్దామా? పెన్స్ పెన్స్ వస్తాయి, ఇలాంటి షీట్ లో వస్తాయి. ఓకే, దేనికి ఇవి? ఈ 10 రూపీస్ అమ్ముకోవడానికి పెన్స్. ఓకే, పెన్సా? షీట్స్ అంటే అర్థం కాలేదు నాకు ముందు. ఓకే, 10 రూపీస్ అమ్ముకునే పెన్స్. ఇలా ఇది ఇలా పట్టేస్తాయా? టైట్ ఉండడానికి. ఇప్పుడు ఇవి అలా కాదు, 10 రూపీస్ అమ్ముకోవచ్చు అన్న కదా, మనకి మామూలుగా ఎంత ప్రైస్ పడతాయి తీసుకునే వాళ్ళకి? దీంట్లో స్టార్టింగ్ 5 రూపీస్, స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి 10 రూపీస్ అమ్ముకోవచ్చు. 5 రూపీస్ పడతాయి, 10 రూపీస్ అమ్ముకోవచ్చు. ఓకే ఓకే, ఇలా మనకి ఏదైనా పెన్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇలా అట్రాక్టివ్ గా ఉండాలి ఏదైనా పిల్లలకి. 5 రూపీస్ నుంచి మనకి ఎంత వరకు ఉన్నాయి పెన్స్? 30 రూపీస్ వరకు. 30 రూపీస్ వరకు ఉన్నాయి. అంటే వీళ్ళు ఇచ్చే ప్రైస్ అంటే మీరు అమ్ముకునే ప్రైస్ కాదు. ఒకవేళ మాకు రిటైల్ లో కావాలండి, యూజ్ కి సెల్ఫ్ యూజ్ కంటే రిటైల్ లో కూడా ఇస్తారు. ఓన్లీ స్టేషనరీ అండ్ ఆల్సో జ్యువెలరీ, ఫ్యాన్సీ కూడా ఇస్తారు. ఎలాగంటే సింగిల్ పీస్ ఎవరు ఒక ప్యాకెట్ లో 10 రబ్బర్ బ్యాండ్లు ఉంటే 10 తీసుకుని ప్యాకెట్ తీసుకోవాలి, ఒకటి ఎవరు అందులో తీసి అంతే. పెన్స్ లో కూడా 2 రూపాయల పెన్ దగ్గర నుంచి 30 రూపాయల పెన్ వరకు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా హోల్సేల్ లో ఇస్తారండి వీళ్ళు. ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ కాబట్టి రీటైల్ లో కూడా ఇస్తారు, ఓన్లీ స్టేషనరీ వరకు. ఎన్ని రకాలు ఉన్నాయి? పెన్సిల్స్ మాత్రమే, పెన్నులు మాత్రమే అనుకుంటున్నారా? స్టేషనరీ అంటే వీళ్ళ దగ్గర లేనివి ఏమీ లేవండి. ఇవి చూడండి, క్రేయాన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో. క్రేయాన్స్, స్కెచెస్ ఇలా వస్తే మనకి ఇదిగో చూడండి. పిల్లలు స్కూల్ కి వెళ్ళని మారం చేస్తే వాళ్ళందరికీ ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఐటమ్స్. ఎరేజర్స్ కానీ వాటిలో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. సెల్ ఫోన్ ఎరేజర్స్, హ్యాట్ ఎరేజర్స్ చూడండి, ఇందాకనే చాక్లెట్ ఎరేజర్స్, రాకెట్ ఎరేజర్స్ అసలు భలే ఉన్నాయండి. కోళ్ళు కుక్కలు పిల్లలు కూడా వదలలేదండి వీళ్ళు. అంటే పిల్లలు సరదాగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా షార్ప్నర్స్ కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ, ఇలా ఎరేజర్స్ కానీ, ఎరేజర్స్, పెన్సిల్స్, సెట్స్ కానీ చాలా రకాలుగా అవైలబుల్ గా ఉన్నాయి, చాలా బడ్జెట్ లో. ఎలాగో సీజన్ కాబట్టి ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా నావెల్టీ, ఏ నావెల్టీ? మన మహాదేవ్ నావెల్టీని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఒకసారి మీ పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ ఉన్నాయి అన్ని తీసుకున్నా కూడా బడ్జెట్ మాత్రం మీ జేబుకి మాత్రం చిల్లడదు, అంత బడ్జెట్ లో ఉంటాయి, మంచి క్వాలిటీలో ఉంటాయి. వీటితో పాటు ఇంకేమన్నా చూద్దాం. రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మనం పిల్లలకి ఇప్పుడు ఈ సీజన్ లో ప్రతి స్కూల్లోనూ బుక్స్ ఇస్తారు కదండి. బుక్స్ ఇచ్చినప్పుడు స్టాప్లర్స్, ఇలా చిన్న చిన్న క్యూట్ స్టాప్లర్స్ దగ్గర నుంచి పెద్ద స్టాప్లర్స్ చూడండి. ఏ వయసు వాళ్ళకైనా, ఇంట్లో వాళ్ళకి, బిజినెస్ కి కూడా యూజ్ అయ్యేలాగా క్యాలిక్యులేటర్స్. వాటితో పాటు కలర్ఫుల్ అట్లండి, అవి కూడా మనకి ఫాయిల్, ప్లాస్టిక్ ఫాయిల్ మిక్సింగ్ వస్తుంది, పొరపాటును కూడా చిరగమన్నమాట. కలర్ఫుల్ గా ఉంటుంది, వాటర్ ప్రూఫ్. మెయిన్ గా బుక్స్ ఒకవేళ తడిసిపోయినా కూడా బుక్స్ కి ఏం కాదు. ఈ అట్ల కోసం ఇలాంటి కొత్త వెరైటీస్ కూడా వచ్చాయండి. మేము చదువుకున్నప్పుడు ఆ ప్యాడ్ అట్లు అంటారు చూసారా, అవి తప్ప ఇంకేమీ లేవు. దాంతో పాటు పిల్లలు ఇంట్రెస్టింగ్ గా అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్లు చేస్తారు, రకరకాలుగా వాళ్ళకి బొమ్మలు తయారు చేస్తారు. దేనికైనా సరే గ్లిటర్ పేపర్స్, కలర్ పేపర్స్ కావాలంటే ఇలాంటి కలర్ పేపర్స్. A to Z స్టేషనరీకి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ దొరికేస్తాయండి. స్టేషనరీ అంటే ఓన్లీ పుస్తకాలు మాత్రం ఉండవు అంతే, బుక్స్ తప్పించి అన్ని దొరికేస్తాయి. అన్ని దొరికేస్తాయి అనేది గొప్ప విషయం కాదు. ఏమంటే బుక్స్ కోసం వెళ్తాం కదా, అప్పుడు తెచ్చుకోవచ్చు కదా మీరు అనుకోవచ్చు. కానీ ఈ ప్రైస్ మాత్రం దొరకదండి, చాలా తక్కువ ప్రైస్ లో. అంటే ఎక్కువ క్వాంటిటీ వీళ్ళు కూడా దొరకదు మీకు, ఇలాంటి క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదు కూడా దొరకదండి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అటు పలాస నుంచి ఇటు మనకి హైదరాబాద్ వరకు కూడా అన్ని హోల్సేల్ మార్కెట్స్ ఉన్నా గానీ ఇక్కడ డిమాండ్ అలా ఉంటుంది. ఎప్పుడు కూడా మహాదేవ్ నావెల్టీ ఎంతో దూరం ఏరియాల నుంచి వస్తారండి. అలా కాదండి, మీకు ఆన్లైన్ కూడా కావాలంటే ఆన్లైన్ కూడా చేస్తారు. ఏ రకమైన సరే మీరు వీడియో కాల్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే పంపిస్తారు కూడా. మేమే దగ్గరుండి మీకు చూపించి సెలెక్ట్ చేసి పంపిస్తాం. అంటే ఓన్లీ స్టేషనరీయే కాదు, మీ స్టోర్ లో దొరికేది. ఒక మాట చెప్పు, మన స్టోర్ లో స్టేషనరీ కాకుండా ఇంకేమేమి ఉంటాయి? మొత్తం ఫ్యాన్సీ జ్యువెలరీ సంబంధించి మొత్తం ఉంటాయి. మీకు చలికాలానికి సంబంధించి ఉంటాయి, వర్షాకాలానికి ఉంటాయి, అండ్ స్టేషనరీ ఉంటది మొత్తం. ఆల్మోస్ట్ టైలరింగ్స్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటది, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి. అంతవరకు నాకు కూడా గుర్తుంది కొంతవరకు. అదేనండి, దొరికేస్తాయి. కట్టుకునే బట్టలు, రాసుకునే పుస్తకాలు, ఈ రెండు మినహాయించి హోమ్ నీడ్స్, గాజులు ఒకటి ఉండవు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అంటే ఫ్రిడ్జ్లు, ఆ రేంజ్ లో కాకపోయినా నార్మల్ రేంజ్ లో మనకి హోమ్ నీడ్స్ ఏదైతే డైలీ యూజ్ లో కావాల్సిన ప్రతి ఐటమ్, స్క్రబ్బర్స్, బ్రషెస్ దగ్గర నుంచి బాత్రూమ్ బ్రషెస్ వరకు, కరెంట్ కి సంబంధించి కరెంట్ టేప్స్ కూడా ఉంటాయి. కరెంట్ టేప్స్ ఉంటాయి, డబల్ టేప్స్ ఉంటాయి, మామూలు స్టిక్కర్స్ ఉంటాయి. ఒకసారి మీకు ఈ లగేజ్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సిజర్స్ ఉంటాయి, టైలరింగ్ మెటీరియల్స్ సంబంధించినవి ఉంటాయి.
ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నా 1 అని పిన్ చేసుకోవడం కుదరదు మన షాప్ లో కదా. ఇంకా అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయండి. ఇవి చూసారా గుండు పిన్నులు, చెప్పాను కదా టైలరింగ్ సంబంధించి కూడా ఉంటాయని చెప్పేసి. ఇవి శారీస్ కి యూస్ చేస్తారు, జడకి వాళ్ళకి నచ్చినట్టుగా యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది కదా. ఇవేంటి లంగా టైప్స్, లంగా బొందులు కదా అవి. లంగా బొందులు కూడా అది మన టైలరింగ్ అంటే వస్తాయి కదా. ఏమండి డబ్బులు గిఫ్ట్ కవర్స్, డబ్బుల కోసం గిఫ్ట్ కవర్స్, ఇలా చెప్పుకుంటూ పోదామా. ప్యాకెట్స్, బుక్స్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా టైలరింగ్ సంబంధించి. ప్రజెంట్ సీజన్ అనేది మనకి స్టేషనరీ కాబట్టి దాని గురించి ఎక్కువ ఐటమ్ చూపిస్తున్నాం కానీ ఇక్కడ లేని ఐటమ్స్ ఏమీ ఉండవండి. 2000+ వెరైటీస్ ఒక్క ఈ స్టోర్ లోనే ఉంటాయి. అది కూడా కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ లో. చెప్పాంగా పావడా సూది దగ్గర నుంచి మినిమం హైయెస్ట్ ప్రైస్ ఉన్న ఐటమ్ ఎంత ఉంటుంది? ఒక 500 ఉంటుందా ఏంటి? నెక్ సెట్స్ నెక్ సెట్స్ అయితే చాలా ఉంటాయి అనుకోండి. జ్యువెలరీ మాత్రం హైయెస్ట్ అయితే జ్యువెలరీ ఉంది. మిగిలిన అన్ని తక్కువ రేట్ లో కూడా దొరికేస్తాయి. తక్కువ రేట్ లో కూడా దొరుకుతాయి. అవి కూడా క్వాలిటీని పెట్టండి. ఏమండి ఇలాంటి కలంకారీ కర్చీఫ్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కువ ఇవే కర్చీఫ్స్ యూజ్ అవుతాయి కాబట్టి జెంట్స్ కర్చీఫ్స్, లేడీస్ కర్చీఫ్స్, ఇందులో కూడా సంబంధించిన కర్చీఫ్స్ కూడా ఉంటాయి. పిల్లలకి వీటిలో కూడా పిల్లలకి బొమ్మలు ఇంట్రెస్ట్ గా చూపిస్తారు కదండి. అలాంటివి కానీ ఇప్పుడు క్యారేజ్ బ్యాగ్స్ లో కావాల్సిన బ్యాగ్స్ కానీ చాలా ఉంటాయి, యూజ్ అవుతాయి. ఇంకోటి అంటే క్యారేజ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. లంచ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. చెప్పాం కదా స్టేషనరీలో లంచ్ బ్యాగ్స్ కూడా యాడ్ అయినాయండి. నార్మల్ స్కూల్ బ్యాగ్స్ మాత్రం ఉండవు, లంచ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇక ఈ నాప్కిన్స్ అంటారా, పిల్లలు మన పిల్లలు ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ నుంచి అన్ని రకాలు ఉంటాయి. మీకు పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. కలంకారీ అంటే పెద్దవాళ్ళే కదా. అంటే లేడీస్ మన కొంచెం సాఫ్ట్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళకి ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. వామ్మో, ఒక కర్చీఫ్ లోనే ఇన్ని రకాలు ఉన్నాయంటమ్మా. చాలా మోడల్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా వస్తాయి మీకు ఇందులో. అవును, చాలా రకాలు ఉన్నాయండి. చూసారు కదా, ఇలాంటి కలెక్షన్ అంతా కూడా ఒకే చోట దొరకాలంటే గంటాలమ్మ గుడి సందులో గుడి కనిపిస్తుంది కదా మీకు, రాజమండ్రి గంటాలమ్మ గుడి కనిపిస్తే దాని ఎదురుగుండా సందులో ఫస్ట్ షాప్ మహాదేవ నోవల్టీ. ఇది మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇవన్నీ ఏంటి? పెన్సిల్ బాక్స్లేనా? ఇవి పెన్సిల్ బాక్సెస్ చూసారా ఎంత బిగ్ సైజ్. పిల్లలకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా అన్ని ఉన్నాయి. ఇది చిన్న సైజు, పెద్ద సైజు. ఓకే, వస్తువులు పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళు. నెక్స్ట్ ఇంకా మీడియం సైజు. ఇంక ఇలా పౌచెస్ కూడా ఉంటాయి మీకు, డిఫరెంట్ బొమ్మల పౌచ్లు. అంటే పెన్సిల్, ఎరేజర్ ఇవి వేసుకుంటారు కదా పిల్లలు, వాటి కోసం కాలేజ్ స్టూడెంట్స్ కి ఎక్కువగా యూజ్ అవుతాయి. అవును, మెయిన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇవి ఎక్కువ పట్టుకెళ్తారు. ఓన్లీ స్కూల్ పిల్లలే కాదు. ఒక్కసారి క్వాంటిటీ చూడండి, క్వాంటిటీ డిజైన్స్ కూడా ఒకసారి అలా చూడండి. లేసిపోయి చూపించు, ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా. అవన్నీ కూడా పెన్సిల్ పౌచెస్ లోనే రకరకాలు అనమాట. అలా వద్దు మాకు జిప్ లా కవర్ లా కావాలి అనుకుంటే ఇలా నార్మల్స్ ఇవి కూడా దొరుకుతాయి. ఇవన్నీ కూడా పౌచెస్. ఇందులో మనకి మనం వాడుకునే డైలీ స్కూల్ పట్టుకెళ్లే పెన్సిల్, పెన్ ఇవన్నీ బాక్స్ లే వాడకుండా ఇలా కూడా పౌచెస్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇవి ట్రాన్స్పరెంట్ వస్తుంది, అంటే లోపల వాళ్ళు ఏం పెట్టుకున్నారో పైకి కనిపిస్తాయి. ఎందుకంటే నాకులాగా మతిమరుపున్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఉపయోగపడతాయండి బాగాను. ఏం పెట్టుకుని తెలుస్తాయి. స్మైలీ లాగా ఉంటది అండ్ ఇవి బాగుంటది. ఫోన్ పెట్టుకోవడానికన్నా దేనికన్నా కాలేజ్ అమ్మాయిలకి బాగుంటది. అవును, ఓకే. ఇవన్నీ కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ యూజ్ అయ్యేలా కొంచెం బిగ్ సైజ్ వచ్చినాయి కదా. బిగ్ సైజ్. వామ్మో, ఏంటండి బాబు ఇవి? పౌచుల ప్రపంచమా? ఇది చూడండి మేడం, షైనింగ్ గలెట్టదిగా బాగా, ఇది షైనింగ్ బాగా వస్తుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా క్యారేజ్ బ్యాగ్స్ కావాలి కదా. పిల్లల సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు, బొమ్మల దగ్గర నుంచి డీసెంట్ లుక్ వరకు A to Z చాలా రకాలు ఉన్నాయి. కాలేజ్ చదువుకునే పిల్లలకే కాదండి, రెగ్యులర్ గా అందరికీ కూడా సాక్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి. పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సాక్స్లు ఇవన్నీ మీకు ఇందులో ఎక్కువ డార్క్ కలర్స్ వస్తాయి, త్వరగా ఆగుతాయి అనమాట. మీడియం సైజ్ సరిపోతాయి. క్వాలిటీ బాగుంటాయి, ప్రైస్ మరీ బాగుంటుంది. ప్రైస్ రీజనబుల్ గా ఉంటది మేడం. చాలా కంప్లీట్ గా బ్లాక్ లో కావాలనుకునే వాళ్ళకి ఇలాగా. ఇవ్వండి, ఇదైతే హాఫ్ సాక్స్ వస్తుంది. అవును, ఇప్పుడు బాగా వాడుతున్నారు. అదే మనం పాదయాత్రలకో లేకపోతే గుళ్ళకి గోపురాలకి ప్రదక్షిణకి తిరిగేటప్పుడు వాడుతున్నారండి ఇవి ఎక్కువగాను. అంటే కింద మనకి ప్యాడ్ మెత్తగా ఉంటుంది, పైన కొంచెం జస్ట్ మలానికి పట్టు ఉంటుంది అంతే, పై దాకా రావు అనమాట. ఇవన్నీ మీకు అన్ని ఇందులో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. కలర్స్ సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. సాక్స్ మనకి కాలేజ్ గోయింగ్ నుంచి ఉంటాయి, చిన్న పిల్లల దగ్గర నుంచి అడల్ట్స్ వరకు అందరికి కూడా ఉంటాయి. పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఉంటాయా? బేబీ కూడా ఉంటాయి మేడం, ఇవి ఉంటాయి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఉన్నాయండి సాక్స్లు, ఎంత క్యూట్ గా ఉన్నాయి చూసారా. నెక్స్ట్ ఇవన్నీ సెట్స్ వస్తాయి వాళ్ళకి, పుట్టిన బేబీ. ఓకే, ఇంకోటండి మన స్టేషనరీ వీడియో కదా, ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం ఎందుకని ఆలోచిస్తున్నాం గానీ, నార్మల్ గా ఇక్కడ దువ్వాన్లు, రబ్బర్లు, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్లు, ఎలా చెప్పాలి, ఇక పిల్లలకి హ్యాండ్ గ్లౌజులు, పిల్లల కోసం హ్యాండ్ గ్లౌజులు. అంటే సమ్మర్, వింటర్, రైనీ ఇలా సీజన్స్ ఉంటాయి కదండి. ప్రతి సీజన్ లోనూ రెగ్యులర్ గా మనం యూజ్ చేసి
ప్రతి ఐటమ్ దొరికేస్తుంది ఏ సింపుల్ గా. సీజన్ కి అది దొరికేస్తుంది. మఫ్లర్లు మంకీ క్యాప్ల దగ్గర నుంచి, అందుకే సీజనల్ వైజ్ అని చెప్తున్నాము. బట్ ప్రెసెంట్ మన స్కూల్ సీజన్ కాబట్టి వాటిని ఎక్కువ హైలైట్ చేస్తున్నాం తప్ప ఇక్కడ లేని ఐటమ్ చంటి బిడ్డల దగ్గర నుంచి అడల్ట్స్ వరకు కూడా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వాడేటువంటి ప్రతి ఐటమ్ కూడా దొరుకుతుంది. మరీ పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు లారీలు ఇలాంటివి చెప్పలేం కానీ ఏ టు జెడ్ అన్ని దొరికేస్తాయి. క్యారేజ్ బ్యాగ్స్ మేడం, ఇప్పుడు పిల్లలకి స్కూల్ కి అండ్ పెద్దవాళ్ళకి పనికి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతాయి. దీంట్లో మీకు సైజెస్ ఉంటాయి, చిన్న కాడ నుంచి పెద్ద వరకు ఉంటాయి. అంటే చిన్న 1 నుంచి 4 వరకు సైజెస్ ఉంటాయి. 1 నుంచి 4 సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇందులో మీకు బొమ్మలు ఉంటాయి. అండ్ ఎక్కువ ఇప్పుడు రెగ్యులర్ గా అడుగుతుంది ఏంటంటే జీన్స్ క్లాత్ అడుగుతున్నారు. జీన్స్ క్లాత్ ఆడతారు, మాపు కాగుతాయి, రఫ్ అండ్ టఫ్ ఎక్కువ రోజులు వస్తాయి. మరి టఫ్ గా బాగుంటది. పిల్లలు బొమ్మలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఇగోండి వాళ్ళకి ఇలాంటి బొమ్మలు ఉంటాయి. ఇందులో చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయి. అదే ఎల్కేజీ పిల్లడి దగ్గర నుంచి ఇంజనీర్ అయ్యేటువంటి అబ్బాయి వరకు కూడా సైజెస్ ఉంటాయి. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి, ప్రైసెస్ ఉంటాయి. ప్రైస్ మాత్రం రీజనబుల్ గా ఉంటుంది. ఎందుకు అన్నిసార్లు ప్రైస్ రీజనబుల్ గా ఉంటదంటే ఇక్కడ ఆల్రెడీ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు అండ్ బల్క్ గా కూడా తీసుకోవచ్చు. ఏమండో ఇక్కడ మేము ఇవాళ వీడియోలో చూపించే ప్రతి ఐటమ్ కూడా వీళ్ళు హోల్సేలర్స్ కంప్లీట్ ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా మనకి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నిటి నుంచి కూడా ఇక్కడ నుంచి బల్క్ క్వాంటిటీస్ మనకి వెళ్తూ ఉంటాయి షాప్స్ కోసం. కానీ మేము ఇప్పుడు ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా సింగిల్ పీస్ అంటే రీటైల్ లో కూడా ఇస్తారనమాట. నార్మల్ గా అయితే నార్మల్ డేస్ రీటైల్ ఉండదండి, ఒక స్టేషనరీకి ఉంటుంది, లేదంటే జ్యువెలరీకి ఉంటుంది, అంతే. మిగిలిన దేనికి కూడా రీటైల్ ఉండదు, హోల్సేల్ తీసుకోవాలి. హోల్సేల్ అన్నా కూడా మీరు బస్తా మోసుకెళ్ళక్కర్లేదు. మీకు ఇందాక ఒకసారి చెప్పాను, డజన్ ప్యాకింగ్ 10 ప్యాకింగ్ అలా ఉంటాయి. అండ్ ఇవి మాత్రమే కాదండి, రిబ్బన్లు కూడా ఉంటాయి. వైట్, బ్లాక్, గ్రీన్, రెడ్ అనే తేడా లేకుండా ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి ఒక్కొక్క కాలేజీ వాళ్ళు ఒక్కొక్క రాబెడుతున్నారు కదా, అన్ని కలర్స్ రిబ్బన్స్ కూడా జడ రిబ్బన్లు కూడా అవైలబిలిటీ ఉంటాయి. అది కూడా స్టేషనరీలోకి వస్తే రకంగా చెప్పాలంటే స్టేషనరీ మెయిన్ ఐటమ్ అది. కలపాలు, స్లేట్లు, స్లేట్ పెన్సిల్స్, ఇవి ఇంగ్లీష్ తెలుగు రెండు అర్థమవుతాయని చెప్తున్నాను మీకు. వీటితో పాటు ఎగ్జామ్ ప్యాడ్స్, బ్లేడ్స్ కూడా, ఇలాంటి ఎగ్జామ్ ప్యాడ్స్ చూసారా. ఫ్యాన్స్ ఉన్నారేమో చూడండి, మీకు ప్లేన్స్ దొరుకుతాయి, ఇలాంటివి ఉంటాయా? అన్ని దొరుకుతాయి. ప్లేన్ కూడా దొరుకుతాయి, ప్లేన్ దొరుకుతాయి, ఇలా ఫ్లోరల్స్ దొరుకుతాయి, యానిమేషన్స్ దొరుకుతాయి, ఆఖరికి అభిమాన హీరోలు కూడా దొరుకుతాయి. అంటే పిల్లలు అట్రాక్ట్ అవడానికి ఎక్కువ బొమ్మలు ఉంటాయి. పెద్దవాళ్ళు కావాలంటే ప్లేన్ కూడా దొరుకుతాయి. ప్యాడ్ లో అన్ని రకాలు ఉంటాయి. ప్యాడ్లు ఏంటి అసలు స్టేషనరీ అంటే అన్ని వచ్చేస్తాయి కదండి, కాకపోతే ఏమేమి ఉంటాయని డౌట్ మీకు రాకుండా ఉంటాయి. స్లేట్స్ కూడా ఉంటాయి, స్లేట్ నుంచి పెద్ద వరకు ఉంటాయి. అదే కదా ఇప్పుడు నేర్పడమే కంప్యూటర్ తోటి వాటితో నేర్పుతున్నారు. కానీ పిల్లల చదువు పలక బలపం బట్టి చదువుకున్న చదువు, ఏది వానాకాలం చదువులు అంటారు చూసారా, అలా చదువుకున్నా కూడా లైఫ్ అంతా గుర్తుండిపోతాయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు. కనికలు అండి, కనికలు కూడా దొరుకుతాయి. అమ్మ ఓపెన్ లో లేదా? కనికలు చూడగానే ఒక చిన్నప్పుడు మెమరీ మీతో షేర్ చేసిన చిన్నదే. చిన్నప్పుడు మా అమ్మ రేగుడియాలు ఇస్తే అమ్మమ్మ పెట్టి పంపిస్తే ఒక రేగుడి ఇచ్చి ఒక్కో కనికి తెచ్చుకున్న వాళ్ళ దగ్గర ఇంత డబ్బాలో పోగేసుకుని రోజు చూసుకునేదాన్ని. అలాంటివన్నీ గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ కూడా నిజంగా చెప్తున్నామండి, ఇప్పుడు పెన్నులు, పుస్తకాలు లేకపోతే కంప్యూటర్లు ఇలా అలవాటు అయిపోతున్నారు. కానీ పలకా బలపంతో చదువుకున్న చదువే కరెక్ట్ నన్ను అడిగితే, అంతే. అదైతేనే బాగా గుర్తుండిపోతే వస్తుంది. దిద్దుతాం. ఇక్కడ దిద్దే అవకాశం ఎక్కడ ఉంటుంది అసలు? ఇంకా రిబ్బన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి. అంటే రెగ్యులర్ గా ఉండే కలర్స్ కాకుండా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి రిబ్బన్స్ లో కూడా. మంచి బడ్జెట్ లో స్టేషనరీ కోసం మీ పిల్లల్ని తీసుకుని మరీ వచ్చేసేయండి. థ్యాంక్ యూ.